హాయ్ నమస్తే అండి. నేను మీ మునిగాల పద్మ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్పైసీ కిచెన్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి మొత్తం జల్లించి పెట్టుకున్న వరిపిండి అని కూడా అంటారు. సో బియ్యపిండిని మనం ఇప్పుడు మురుకులు చేసుకుందాం. తెలంగాణ స్పెషల్ మురుకులు. కొందరేమో గారెలు అంటారు, చక్రాలు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీ సైడ్ ఏమేమి అంటారో, ఏమని పిలుస్తారో నాకు కామెంట్ పెట్టండి. సో మా సైడ్ అయితే మురుకులనే అంటాము మేము. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరి ఇదైతే జల్లించి పెట్టేసుకున్నా. సో వీటికైతే ముందుగా నువ్వులు అయితే వేసేస్తున్నా. తర్వాత వాము అని అంటారు, వాము. సో ఇది కూడా వేసేస్తున్నా. సో ఇది వాము అండి. ఇది మొత్తం ఇలా కొంచెం జర నలిపి వేయాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. సరిపడంత వేసుకోండి, ఇంత నేను చెప్తలేను. సో దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకున్నా. కారం కూడా అంతే సరిపడ వేసుకోండి. ఇది బాగా కారం ఉంటుంది మాది, నేను చూసే వేస్తున్నా. పిల్లలు ఎక్కువ తినరు, సో అందుకు కొంచెమే వేస్తున్నా. అంతా ఇట్లా మిక్సీ వేసుకోవాలి. సో పొయ్యి మీద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వాటర్ పెట్టానండి. సో ఆ వాటర్ ఇప్పుడు మనం దీంట్లో పోసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరిగిచ్చానండి ఈ వాటర్. సో ఇప్పుడు ఈ వాటర్ని అయితే దీంట్లో పోసేస్తున్నా. కొంచెం ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా, పరాతంతో అయితే ఇట్లా కలుపుతున్నా నేను. ఇంకా ఇక అప్పుడు పోసిన వేడి వాటరేనండి ఇవి. ఇందులో అయితే ఇంకేం పోయలేదు. సో మొత్తం ఇట్లా అయ్యేంత వరకు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి నేను దీంతోనే కలుపుతున్నా, సరాతంతోనే కలుపుతున్నా. కొంచెం ఇట్లా చూసారా, కలపంగానే ఇగో ఇలా అయిపోయింది చూడండి. ఇగో ఇట్లా ముద్దకు వస్తుంది. ఇగో ఇట్లా అంటే ముద్దకు వచ్చేస్తుంది చూడండి. ఇగో ఎట్లా వచ్చేస్తుంది చూడు. ఇక దీన్ని ఇలాగాని మొత్తం పిసుక్కుంటే సరిపోతుంది. కొంచెం చల్లీళ్ళు వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ పిసకాలి. ఓకే, పిసికేద్దాం మరి. సో మేమైతే దీన్ని, ఒక డౌట్ అండి నాకు, మేమైతే దీన్ని సరతం అనే అంటాం. మీరు మాత్రం ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. దీని అయితే మేము సరతం అనే అంటాము. సో మీ సైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పిలుచుకుంటారు. సో మరి దాన్ని ఏమని పిలుస్తారో దానికైతే ఒకసారి అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. తిట్టుకోకండి, సరేనా? మరి తీసేస్తున్నాను. సరాతం తీసేసి కొంచెం ఇక చల్లని వాటర్ వేసుకుంటూ మనం పిండి తీసుకేస్తున్నాం. కొంచెం హాఫ్ డివైడ్ చేస్తున్నా, సగం. బాగా కొంచెం వేడిగా ఉందండి, కొద్దిగా చల్లనీళ్ళు చల్లుకుంటూ తీసుకెళ్తాం. ఓకే అండి, ఫైనలీ కష్టపడి అట్లా ఇట్లా చేసి పిండి అయితే పిసికి పెట్టేసా. మా పిల్లలకైతే ఎప్పుడు ఏదో ఒకటి నోరు ఆడుతూనే ఉండాలి. స్నాక్స్ కావాలని అరుస్తూ ఉన్నారు ఒకటి తినగా. సో అందుకు మురుకులు చేద్దాం అనేసి పిండి అయితే తడిపేశాను. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక ఆయిల్ వేసి, అమ్మయ్య, స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే ఆయిల్ వేద్దాం. దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకుందాం. మొత్తం ప్యాకెట్ అయితే ఇప్పుడు పోస్తున్నా. ఇలా మురుకుల పీటలో పిండి అయితే పెట్టాను. సో మేమైతే మురుకుల పీట అంటాము, ఒగ్గు మురుకుల గిద్ద అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో ఇలా ప్రెస్ చేసేస్తే అయిపోతుంది, అంతే. ఇలా అన్నీ మేమైతే ఇట్లా పేపర్లు వేసుకుంటే దీని మీదనే ఇట్లా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి.
అయితే ఇంకా మనం మళ్ళీ ఇంకొక రౌండ్ అనమాట. ఇప్పుడు ఇవి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, ఇలా ఆయిల్లో అయితే వేసేద్దాము. మంచిగా డీప్ ఫ్రై చేస్తాం. మంచి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే ఆ కలర్లో వేసుకోవాలి. ఇంకా అన్నీ వేసేసుకుందాం మనం. అది వేసేసుకున్నాక వేగాలి. మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే తర్వాత మంచిగా వేసుకుందాము. ఇవన్నీ తీసేసుకుందాము. ఓకే, ఇవన్నీ ఇప్పుడు తీసేసుకుందాము మొత్తం. లైట్ గోల్డెన్ కలర్ మంచిగా వచ్చినాయి కదా, కలర్ఫుల్గా కనబడుతున్నాయి. ఇంకా సెకండ్ వాయి వేసేసుకుందాం మళ్ళీ. మిగతావన్నీ కూడా అలాగే వేసేసుకుందాము. ఓకే అండి, మరి చూసారుగా మన మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటే నేను ఎవరు ఊరిపోతుంది కదా. సరే, మరి మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి, చూడండి ఒకసారి. చూసారుగా మొత్తం క్రిస్పీగా ఉన్నాయి. చాలా ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. తింటుంటే కూడా చాలా బాగున్నాయి. చూసారుగా ఎంత మొత్తం కరకరలాడుతున్నాయి. సో మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో, నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. సో మరి మరో మంచి రెసిపీతో నేను మీ ముందుంటా. నేను మీ మునిగాల పద్మ.